ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పాడి లేనప్పుడు ఏం చేయాలి? 2 విషయాలండి. ఎవరికైతే పాడి లేదో వారు ఒక 10 మంది కలిసి ఒకరిని ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళు ఆవుల్ని పెంచుతారు. వాళ్ళ ద్వారా వీళ్ళు కొనుక్కుంటారు. పూర్వం అండి ఆవుల్ని లేకపోతే బర్రెల్ని చిన్న చిన్న టౌన్ల విషయంలో నేను చెప్తున్నా. పొద్దున్నే ఒక వ్యక్తి వచ్చి వాటిని తోలుకుపోయేవాడు. బయట గోచర భూములు ఉండే పూర్వం అంటే గోవులు లేదా తిరగడానికి కొన్ని భూములే మన పూర్వీకులు వదిలేశారు భూముల్ని. అక్కడికి వెళ్ళి మేసొచ్చింది. అంటే ఒక పూట వాటికి ఆహారం గడిచిపోయి ఇంటికి వస్తే ఇంట్లో మిగిలిన కుడితి నీళ్ళు, కూరగాయ తొక్కలో, ఎలా పండ్లో ఏవో కొన్ని అలా పెడతా ఉండేవాళ్ళు. అంటే ఒక పూట ఆహార భద్రత ఇంట్లో చూసుకోకుండానే బయట తిరిగి వచ్చింది. ఆ పాలను వీరు పొందారు. ఇప్పుడు రాను రాను ఆ కల్చర్ అంటే ఆ వృత్తిలోకి ఎవరు లేరు. దాన్ని తీసుకెళ్ళి మేపుకొచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఎవరు చేయాలి? సో ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు 10 మంది 100 మంది కలిసి మళ్ళీ అతనికి నెలవారీ శాలరీ ఇచ్చి ఒక వ్యక్తిని పెట్టుకుంటే, నేనైతే చిన్న టౌన్లోనే అర్బన్ ఏరియా గురించి మాట్లాడలేదు, లేకపోతే అర్బన్ ఏరియా సబర్బన్ ఏరియాలో చేయొచ్చు. అలా కొందరికి ఎంకరేజ్ చేసి వారి ద్వారా వీళ్ళు కొనుక్కోవచ్చు. ఒకరికి అప్పుడు ఉభయతారకంగా ఉంటుందండి. పూర్వం వీళ్ళు ఇలా తీసుకెళ్ళడం వల్ల అప్పుడు మెయింటెనెన్స్ అప్పుడు కానీ ఇప్పుడు ఒక కొండ ప్రాంతం ఉందండి. అక్కడేమో సహజంగా వైల్డ్ గ్రేజింగ్కి వెళ్తాయి. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.